ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి ఈ జూదంలోనేమో వీళ్ళు గెలిచారు కౌరవులు. బట్ పాండవులు లాక్కున్నవన్నీ కూడా వయసుని ఎదవ పని వల్ల వెంటనే మళ్ళీ బ్యాక్ ఇచ్చేసాడు ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడికి ఎవరిని వదిలిపెట్టావో తెలుసా నువ్వు అని చెప్పేసి అర్జునుడి యొక్క గొప్పతనం చెప్తా ఉన్నాడు. ఎవరు? దుర్యోధనుడు. మహా తేజస్వుడు అర్జునుడు యక్ష రాక్షస పన్నగాలను తన బాణాలతో చంపి ప్రజ్వరిల్లి అగ్నిలో పడవేశాడు. స్వర్గవాసులందరినీ కూడా ఇంద్రునితో సహా నిలువరించాడు. అప్పుడు అక్కడ అర్జునుని వైపు తేరి చూడగల వారెవరూ లేకపోయారు. గతంలో అమృతం కోసం గరుత్మంతుడు దేవతలను జయించినట్లు అర్జునుడు దేవతలను గెలిచి కాండవ దహనం ద్వారా అగ్నిని తృప్తిపరిచాడు. ఈ ప్రకారంగా అర్జునుడు తన పరాక్రమంతో అగ్నిని తృప్తిపరిచి రథాన్ని, ధ్వజాన్ని, గుర్రాలను, దివ్యస్త్రాలను, మేటి విల్లు అయినటువంటి గాంధీవాన్ని, అక్షయబాణాలు గల 2 అమ్ముల పొదులను పొందాడు. వీటితో పాటు కీర్తిని, మైలు ద్వారా ఒక సభాభవనాన్ని కూడా పొందాడు. ఓ రకంగా అగ్ని ఆ కాండవారాన్ని దహించాలని చెప్పేసి అనుకోవటం, దానికి కృష్ణార్జునులు ఇద్దరు కూడా సాయపడటం మహాభారతం అతి పెద్ద టర్నింగ్ పాయింట్ అదే. దానివల్లనే మన శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ అర్జునుడు కానీ ఊహించని వెన్న వారికి వరాలుగా వచ్చుని వారి చేతులు ఆయుధాలుగా మిగిలిపోయినాయి. మిగిలిపోయిన ఆయుధాలుగా యాడ్ అయ్యాయి, జచ్చేరాయి. ఇంకా చెప్తాను విను అంటూ చెబుతున్నాడు. అర్జునుడు ఉత్తర దిక్యాత్ర చేసి జంబుద్వీపంలోని 9 ప్రాంతాలను, పర్వత నగరాలతో సహా గెలుచుకున్నాడు. జంబుద్వీపాన్నంతా వశం చేసుకుని రాజులనందరినీ కూడా బలప్రయోగంతో ఓడించి పన్నులు వేసి వివిధ రత్నాలను గైకొని తిరిగి తన నగరానికి వెళ్ళిపోయాడు. తరువాత మహాత్ముడైనటువంటి తన అన్న యుధిష్ఠిరునితో ఉత్తమ యాగమైన రాజసూయ యాగాన్ని చేయించాడు. వీటితో పాటు మరెన్నో పరాక్రమ కార్యాలను గతంలో చేశాడు. పరాక్రమంలో అర్జునునితో సమానుడైన మగవాడెవడు ఈ లోకంలో లేడు. రాజా, దేవతలు, దానవులు, యక్షులు, పిశాచాలు, నాగులు, రాక్షసులు, కురువంశ మహారథులైనటువంటి భీష్మ, ద్రోణాదులు, లోకంలోని సమస్త రాజులు, ఇతర వీరులు, మేటి విలుకాండ్రు మరెందరో కలిసి అర్జునుని చుట్టుముట్టి సావధానులై నిలిచినా ఒంటరి అయి యుద్ధంలో నిలిచిన అర్జునుడిని ఎదురించలేము. ఆయన ఒంటరిగానే ఉన్నాడు. మహామోహనులతో చుట్టూతున్నారు, అయినా వారు కూడా అర్జునుడిని ఓడించలేరు. ఇక నేను మంచివారిలో మేటి అయినటువంటి అర్జునుని గురించి నిరంతరం ఆలోచిస్తూ భయంతో ఉద్విగ్నునవుతున్నాను అని చెప్పేశాడు. తండ్రి, నాకు ప్రతి ఇంటిలోనూ పాశాన్ని చేతబట్టిన యమధర్మరాజు వలె గాంధీవంపై బాణాలు ఎక్కుపెట్టిన అర్జునుడే కనిపిస్తున్నాడు. ఆ భయంలో వేల కొలది అర్జునులు నాకు కనిపిస్తున్నారు. ఈ నగరం అంతా అర్జునమయంగా నాకు కనిపిస్తోంది. తండ్రి, ఏకాంతంలో కూడా నాకు అర్జునుడే కనిపిస్తున్నాడు. కలలో కూడా అర్జునుడిని చూచి నిశ్చేష్టుడినై బెదిరిపోయి లేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ అయిపోయాడు. అర్జునుడు అంటే తనకి ఎందుకు భయం ఏంటంటే మొత్తం దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. వాటిని రేపు డిస్కస్ చేద్దాం.